హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డ్రాయింగ్ ఎలా వేయాలో, ఎలా కొన్ని రూల్స్ ఎలా ఫాలో చేయాలో చూద్దాం. ఈరోజు డ్రాయింగ్ ఎలా వేయాలో నేర్చుకుంటాం. ఫస్ట్ వాటర్ కలర్స్ అన్నీ పెట్టుకొని ఒక పేపర్లో ఒక సర్కిల్ డ్రా చేసుకొని వాటర్ పెట్టేసుకొని బ్రష్ తీసుకోవాలి. దాని తర్వాత బ్రష్ వాటర్లో చేసిన తర్వాత ఫస్ట్ ఆరెంజ్ తీసుకోవాలి. కొంచెం ఆరెంజ్ తీసుకున్న తర్వాత ఇది ఇలానే గీయాలి. ఇది బయటకు వస్తుంది. దానివల్ల కింద ఒక పేపర్ కానీ ఏమైనా కార్డ్బోర్డ్ పెట్టుకోవచ్చు. ఆరెంజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్ రెడ్. ఆరెంజ్ కరిగేసుకోవాలి. మళ్ళీ ఆరెంజ్ రెడ్ మిక్స్ అవుతే అప్పుడు నెక్స్ట్ కలర్ కూడా మిక్స్ అయ్యింది. తర్వాత రెడ్. కానీ ఆరెంజ్తో కొంచెం ఇలా మిక్స్ అవ్వాలి కింద, ఎందుకంటే పైన వేసేటప్పుడు మళ్ళీ కానీ అంతా మనం కలర్స్ కలిపియాలి. సో దాని మీద ఒకటి వేయాలి, కానీ దాని తర్వాత మళ్ళీ వాటర్ మిక్స్ చేయొద్దు. దాని తర్వాత కంటిన్యూ చేయాలి. అంతా మిక్స్ అయినట్టు చేయాలి. స్టార్ట్ చేద్దాం. బ్లూ కూడా రెడ్ కొంచెం కింద మిక్స్ చేయాలి, మళ్ళీ పైన మిక్స్ చేయకూడదు. దాని తర్వాత ఇప్పుడు మూన్ కట్ చేసుకోవాలి. సో పేపర్ మీద ఇలా సర్కిల్ డ్రా చేసుకొని కట్ చేయాలి. దాని తర్వాత ఇది జస్ట్ ఇలా పెట్టండి. మళ్ళీ వాటర్ కానీ కొంచెం వాటర్ వేయాలి పేపర్ మీద. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇలా పైన పెట్టాలి. అలాగే ఉంచేసండి. దాని తర్వాత మళ్ళీ పేపర్ వాష్ చేసేసి డార్క్ బ్లూ తీసుకోవాలి. లైట్ బ్లూ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పేపర్ పెట్టాం కదా, మూడు మీద కూడా డ్రా చేయొచ్చు. లాస్ట్లో ఆ పేపర్ తీసేయాలి. అయిపోయిన తర్వాత లాస్ట్ కలర్ ఏంటంటే పర్పుల్. లిప్స్లో చూపించినప్పుడు లాస్ట్ పర్పుల్ ఉంది. ఇది అన్ని కలర్స్ అయితే పర్పుల్ ఒకటే పెట్టింది. అప్పుడు మళ్ళీ పెయింట్ బ్రష్ కలర్, అప్పుడు వాటర్ పర్పుల్ మిక్స్ చేయకపోయినా వాటర్ పర్పుల్ అయిపోతాయి. ఇప్పుడు పర్పుల్ తీసుకో. ఫస్ట్ ఇలా పేపర్ మీద డాట్స్ పెట్టుకోవాలి అన్ని చోట్ల. దాని తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటుంది.
పర్పుల్ సరిపోతే ఇంకా పర్పుల్ వేయచ్చు. ఈసారి దాని లేకుండా లైట్ పేపర్ మీద వేయచ్చు. ఈసారి పేపర్ మీద వేస్తాను నేను. లేకపోతే నేను పేపర్ మీద వేసుకొని తీసుకోవచ్చు. నేనైతే పేపర్ మీద వేసేస్తున్నాను. అయిపోయిందా? అప్పుడు ఇలా అయింది. పేపర్ చూసాక అలా అయింది. దాని తర్వాత పేపర్స్ కలర్ చేసుకొని పెయింట్ షాప్ ఉంది. నేను మీరు దీనికి పెన్సిల్ కానీ కలర్ పెన్సిల్స్, బ్లాక్ కలర్ పెన్సిల్ లేకపోతే నార్మల్ పెన్సిల్ వాడచ్చు. స్కూల్కి వెళ్ళే పెన్సిల్. నేను వాడట్లేదు, వేరే చిన్న చిన్న స్టిక్స్ వాడుతున్నాను. ఆ చిన్న స్టిక్స్తో నేను ఇక్కడ గీస్తా. మీరు స్కూల్కి వెళ్ళే పెన్సిల్ లేకపోతే బ్లాక్ కలర్ ఇది ఉంటే మీరు గీయచ్చు. సో ఇక్కడ నాకు yellow, white, brown, green, orange, పింక్, పర్పుల్, బ్లూ ఉంది. సో దీంట్లోకి ఏం బ్లాక్ లా కనపడేది అంటే మీ దగ్గర ఇలాంటి బ్లాక్ లేకపోతే పెన్సిల్ యూజ్ చేయొచ్చు. నేనైతే పెన్సిల్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇలా ట్రీస్ గీయాలి. నేను ఎందుకు పెన్సిల్తో గీయమన్నానంటే ట్రీ రాంగ్ వచ్చేటప్పుడు ఎరేజర్తో వాటర్ కలర్స్ రబ్ చేయొచ్చు. పెన్సిల్ అప్పుడు పోయింది. అందుకే నేను ఫస్ట్ చెప్పాను పెన్సిల్తో. పెన్సిల్ లేకపోతే అది బ్లాక్ కలర్ పెన్సిల్ గీయలేదు. ఇంకా బ్లాక్ కలర్ పెన్సిల్ కూడా పోయింది. అప్పుడప్పుడు పోవద్దు బ్లాక్ కలర్ అయితే, ఇది పోయిద్ది. అంతా బ్లాక్ తీసేయాలి. లోపల మాత్రమే ఇలా గీయాలి. అప్పుడప్పుడు మిస్టేక్స్ వస్తాయి. ట్రీ సరిగ్గా రాదు, కానీ మెల్లగా వచ్చింది. మీరు ఎక్కువ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే ట్రీ వచ్చింది. నాకు కూడా ఈ డ్రాయింగ్లో చాలా మిస్టేక్స్ వచ్చాయి, కానీ ఇట్స్ ఓకే. సమ్టైమ్స్ ఎవరైనా అలా వస్తాయి. ఫస్ట్ టైం నేను కూడా ట్రీ డ్రా చేసినప్పుడు నాకు చాలా మిస్టేక్స్ వచ్చాయి. నేను ప్రాక్టీస్ చేస్తూ నాకు ఇలా వచ్చింది. ట్రీ అంటే ఇది ఏం కాదు, కానీ డ్రాయింగ్ ట్రీ బాగుండాలి. సో నేను ఇలా గీసా. మనము దీంట్లో ఒక పేపర్ పెట్టాం కదా, ఆ పేపర్ ఇప్పుడు తీయచ్చు. అప్పుడు ఇది మూన్ వైట్. నెక్స్ట్ దాని తర్వాత ఈ పెన్సిల్తోనే పైన గీయాలి బ్లాక్గా. పెన్సిల్ షార్ప్ కూడిపోతే షార్ప్ చేసుకోవాలి.
ఇలా వచ్చింది. మీకు కావాలంటే ఇక్కడ నేను దీని పక్కన 2 స్మాల్ ట్రీస్ తీస్తా. దానికన్నా ఫస్ట్ పేపర్ తీసుకొని ఇలా కట్ చేసి హాఫ్ అలా చేద్దాంని ఆ పెన్సిల్. అప్పుడు పెన్సిల్ ఉంది కదా, ఆ పెన్సిల్ నాకు షార్ప్నర్ వద్దనే ఉంది, నేను స్టార్ట్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు స్కూల్ ఇలానే వచ్చేసి స్టార్ట్ దాని తర్వాత పక్కన నెరవేర్చా. నేను ఈ చాలా చిన్నది గీస్తున్నాను, ఎందుకంటే ప్లేస్ ఎక్కువ లేదు ఇక్కడ. పెద్దది గీసేదాన్ని కానీ సేమ్ సైజ్ ఉంటుంది, సేమ్ సైజ్ ఉండదు, కొంచెం చిన్నగా ఉంటుంది. ఇక్కడ ఒకటి గీసాం, దీని పక్కన ఒకటి గీద్దాము, అప్పుడు డ్రాయింగ్ బాగుంటుంది. మీకు ట్రీస్ కాబట్టి మీకు 4 ట్రీస్ వచ్చు కదా, అలానే గీసి పైన ఇలా అలా పైన గీయాలంటే స్టిక్స్ లాగా నార్మల్ స్టిక్స్కి ఇలా స్ట్రైట్గా గీసి డార్క్గా గీసి అలా కొంచెం లైన్స్ గీయాలి దానికి. లేకపోతే ఇది గీయచ్చు మీకు వస్తే. అప్పుడు అయింది డ్రాయింగ్. ఇలా లాస్ట్ నేను ఈ డ్రాయింగ్ కాకుండా ఇంకొక డ్రాయింగ్ చూపిస్తాను, అదే ఇంకా బాగుంటుంది. ఈ డ్రాయింగ్ నార్మలే, ఇలా చాలా మంది గీస్తారు, మీరు వీడియోస్లో చూసినప్పుడు చాలా మంది గీస్తారు కదా. ఇలాంటి కాకుండా చాలా తక్కువ మంది చేస్తారు, అది షార్ట్స్లో ఎక్కువ రాదు. సో ఇది ఆ డ్రాయింగ్ మీకు చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియో. బాయ్.